హలో అండి, వెల్కమ్ టు గీతమ్స్ కిచెన్. రోజు వైట్ ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుంది అనుకునే వారికి ఇదైతే చాలా బెస్ట్ ఇడ్లీ అండి. ఎప్పుడు ఒకేలాగా తినకుండా వైట్ ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి చేసుకొని తినండి, చాలా ఇష్టంగా తినేస్తారు. 1కి 10 అయితే తినేస్తారండి. ఇలా తిన్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది ఎలా చేసుకోవాలో చూసేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిలో బీట్రూట్ తురుము అలాగే క్యారెట్ తురుమునైతే ఇలా చేసుకొని పిండిలోనైతే వేసేసుకోవాలండి. అందులో తురుమునంతా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలండి. బీట్రూట్ క్యారెట్ పిండిలో కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా అయితే కలుపుకొని మనం ఇడ్లీ పాత్రలు ఉంటుంది కదా, దానికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి మొత్తాన్ని అయితే ఇడ్లీ పాత్రలోనైతే వేసేసుకోవాలి. ఇలా ఈ పిండి మొత్తం ఇడ్లీ పాత్రలో వేసుకున్న తర్వాత ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. కలర్ మాత్రం ఇది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారండి. అది ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ఇలా కలర్ఫుల్గా చేసినాక ఎవరండి కడుపు నిండా తినకుండా ఉంటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.